వచ్చావా? అక్క వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా? 5 ఏళ్ళ నుంచి నీకు ఎప్పుడు హైదరాబాద్ చూపిద్దామని వెయిట్ చేస్తున్నారా? అలాంటిదేం లేదా. ఈ మధ్యన ఏ పని మీద వచ్చినా ఇంకో పని చేయడం అలవాటు అయిపోయిందిరా. రీసెంట్ గా మనం బోకర్ అయిపోయాంలే. ఎక్స్క్యూజ్ మీ, బ్రోకర్. బోకర్ అంటే ఆ టైప్ కదే బాబు. నువ్వు వెళ్ళి పని చూడు. రిజర్వేషన్ పేపర్ దగ్గర చదవా. అయ్ సత్యనా? అవును. తమ్ముడు చెప్పాడు మీ గురించి. ఏం చెప్పాడు? వైజాగ్ నుంచి చిన్న తమ్ముడు వస్తున్నాడు, ఎప్పుడంటే అప్పుడు సినిమాలకి షాపింగ్ కి తీసుకెళ్తాడని. అలా ఎప్పుడు చెప్పానక్క? నేను కొంచెం యాడ్ చేసానులే తమ్ముడు. అమ్మా, వైజాగ్ నుంచి చిన్న తమ్ముడు వచ్చాడు. అడగడగా ఇంట్లో అంతా బాగున్నారా బాబు? బాగున్నారండి. అయ్యో నామతి మండ, ప్రయాణంలో అబ్బాయి ఎప్పుడు తిన్నాడో ఏమో. తినడానికి ఆయన చేసుకొస్తానండి బాబు. అంటే అంత రిస్క్ వద్దు, డ్రాప్ అయిపోండి. ఏంటి మామయ్య ఏదో విషయం పెట్టేస్తున్నట్టు అరుస్తావు? విషమైనా పర్లేదురా, ఓ దెబ్బ చచ్చిపోతాం. ఇంకా పవర్ఫుల్. ఊరుకు అబ్బాయి, ఎప్పుడైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటుంది. ఆహా, ఒక్కసారి అలా జరిగిందా? అంకుల్ మొదలెట్టండి. నానా పెళ్లి చూపుల మాట. ఓ అదా, ఏం లేదు బాబు. లాస్ట్ లో పెళ్లి కూతురు స్వయంగా చేసిందని చెప్పి వేడి వేడిగా స్వీట్ హాట్ పట్టుకొచ్చి పెట్టారు. అందరం తిన్నాం. 5 నిమిషాల్లో అందరికి వాంతులు. మొత్తం అందరూ వాంతులతో ఇల్లంతా ముగ్గులేస్తారంట. వెంటనే వచ్చిన కారులోని వెళ్లి పక్కనున్న హాస్పిటల్లో చేరాం. ఇక మా మామగారు అయితే నవ్వుకుంటూ వచ్చి అమ్మాయి మైదా పిండి అనుకుని ఎలకల మందు కలిపిందని చల్లగా చెప్పారు. తెలిసి ఈవిని పెళ్లి చేసుకున్నారు చూడండి. మీరు చాలా గ్రేట్ అంకుల్. వంటలు వరస్ట్ ఉంటాయి గానీ ఆంటీ మంచి ఆవిడరా. ఇదేరా మన తాజ్ మహల్ వితౌట్ పాలరాయ్. రిచ్ గానే ఉంది. మరి ఏమనుకుంటున్నావు? మన ఎవడన్నా అడిగితే చెప్పుకోవడానికి సింగిల్ జాబ్ లేకపోయినా లైఫ్ మాత్రం చాలా రిచ్ గా ప్లాన్ చేసుకున్నాను రా. నువ్వు హ్యాపీగా ఇక్కడే సెటిల్ అయిపోవచ్చురా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ మధ్య ఏంటి ఇది ఇంకా పెద్ద. అవును, అక్క ఫోన్ చేసేదాకా నాకు కూడా తెలీదు. నువ్వు సడన్ గా కాలేజ్ మానేసావంటే ఏంట్రా? బయట ప్రపంచం చూద్దామని. హైదరాబాద్ వచ్చావు కదరా, ఒక ప్రపంచం ఏంటి, మొత్తం గ్రహాలు నక్షత్రాలు కూడా కనబడిపోతాయి నీకు ఇక్కడ. ఇంకా టైం ఉందనుకో. ఆహా, ఈ నేచురల్ ఎయిర్ మిస్ అవ్వకూడదని ఏసీ మిషన్ పక్కోడికి ఇచ్చాను రా. చిల్లుగా నిద్రడద్దే, పడుకో. ఏమంటే పొద్దునే మాడుకుందాం. నైట్ మేర్ గడు వచ్చినట్టున్నాడు. Hey mama, వచ్చావా? what's going on? ఈడికి మినిమం 4-5 సెకండ్లు ఇవ్వాలి. హైఫై బ్యాచ్ ఈడు. ఎవరితను? మా అక్క కొడుకు వైజాగ్ నుంచి వచ్చాడు. ఈడు ప్రకాష్ అని మన కిందోళ్ళ అబ్బాయి. డిగ్రీ చదువుతున్నాడులే. MGM college student. ఇంత లేట్గా వచ్చావంటరా? పబ్బ నుంచి వస్తున్నావా? పబ్ అంటే గుర్తొచ్చింది మామ. ఇవాళ ఒక అమ్మాయి కలిసింది. గాడ్, షీ వాజ్ అమేజింగ్ తెలుసా. సిటీ కాలేజ్ అబ్బాయి ఒకడు వచ్చి నాతో కాంపిటీషన్ ట్రై చేశాడు. ఆడిది సిటీ కాలేజ్ కదా అని సిటీలో ఉన్న అమ్మాయిలంతా ఆడి పడిపోర్రా. నీలా టాలెంట్ ఉండాలి కదరా. మీ వాడేంటి మాట్లాడలేదు? నిన్ను చూస్తే నాకే ఈర్ష్గా ఉంది. ఏంటి బాస్, నువ్వేమంటావు? మోమాటమా? మీ వైజాగ్లో అందరు ఎంతేనా? ఏ ఊర్లో అయినా సిగరెట్ తాగేవాడు ఎక్కువ మాట్లాడతాడు. సిగరెట్ తాగేవాడు కంటే గంజాయి తాగేవాడు ఇంకెక్కువ మాట్లాడతాడు. గంజాయి ఏంట్రా? నువ్వు తాగిది గంజాయా? అంటే నాకు అలవాట్లేదు. ఆ విక్కీ గారు టేస్ట్ చూడమంటేను. ఓకే బాస్, లేట్ అవుతుంది, నేను వెళ్తాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఇన్నాళ్ళ నుంచి గంజాకి వెళ్తున్నాడు విషయం నాకు కూడా తెలియదురా బాబు. నువ్వు ఇచ్చిన షాక్ కాడు మామూలుగా భయపడలేదు. వాడేం భయపడట్లేదు. భయపడపోవడం ఏంట్రా? వాళ్ళ పేరెంట్స్కి ఎక్కడ చెప్పేస్తామో అని తెగశెవరైపోతుంటేనే. నువ్వు ఈ మ్యాటర్ వాళ్ళకి చెప్తావా? ఆడంత భయపడుతుంటే ఎందుకు చెప్తాను రా. అందుకే ఆడు భయం నటిస్తున్నాడు. ఆడు భయపడే స్టేజ్లో లేడు, భయం నటించే స్టేజ్లో ఉన్నాడు. బయట తినేసి వచ్చానమ్మా. ఏంటిది? అలానా జాబే అంటే ఈ సిటీలో దొరకడం కష్టం గానీ ఏదో జాబ్ అంటున్నావు కదరా, ట్రై చేద్దాంలే. బాబు అరసాద్దో దో చాయలే కావు. ఇంకో 2. ఈడు అరసాగాడని మన ఏరియా వాడే. తెలంగాణ వస్తే తిరిగి ఆంధ్ర పంపించేస్తారేమో అనుకుని తెలంగాణ నేర్చుకుని మరీ మన ఇబ్బంది పెట్టేస్తుంటాడు. నువ్వేం పరేషాన్ కాక. ఏమిటి హర్షవర్ధన్ రావు గారు? హర్షద్. ఓహో, అలా పెట్టారేంటి ఫేసు? కారణం ఏమిటి? అరే ఏమన్నా, కాలేజ్ హాస్టల్ తన బిజినెస్ పెడితే గిరాకీ మంచిగా ఉంటది అనుకున్నా గానీ ఇంత లొల్లి ఉంటదని తెలియదు. అరే కేవలం పబ్బు లెక్క చేసి గబ్బు చేస్తూ రావులే. రేపటి నుంచి టీలు మేనేజ్ బీర్లు అమ్మాయి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. అరే పోతురు పైసలు చూసుకోరే ఉండనా. పాప మీ టెన్షన్ పట్టలో రీజన్ ఉందరా. స్టూడెంట్స్ చూస్తే ఇలా ఉంటారు కానీ ఒకసారి కాలేజ్ చూస్తే మాత్రం
చదివితే ఇలాంటి కాలేజీలోనే చదవాలనిపిస్తుందిరా. అమ్మ అత్త పడింది. 7:15. వదినా టిఫిన్ ఏంటి? ఈ టీ ఎవరికి? మీ ఇరానీ కేఫ్ కా? ఏంటి ఎప్పుడు మీ అన్నయ్యని అలా మాట్లాడుతుంటావు? ఇరానీ కేఫ్ నడిపేవాడిని ఇరానీ కేఫ్ అనకపోతే 5 స్టార్ హోటల్ అని పిలవాలా? చాయ్. వస్తున్నానండి. ఊరందరికి టీ చెప్పనిగా చేసేది, ఇక్కడ కూడా చేసుకుని తాగొచ్చుగా. పెద్ద ఆర్డర్. పార్వతి చా. టామ్, పెళ్ళయి 5 ఏళ్ళయింది. వీళ్ళ తంతేంటో అర్థం కాదు. ఎంత ఉండే లాభం? ఆ స్టూడెంట్స్ వల్ల కేఫ్ నడపడం కూడా కష్టం అవుతుంది. ఏమైంది? ఆ రౌడీ స్టూడెంట్స్ మధ్య మళ్ళీ గొడవ. 2 టేబుల్స్ ఎరగొట్టారు. అరే వీళ్ళు కేఫ్ లోనే ఎలా ఉంటాయి, కాలేజీలో ఎలా ఉంటారు? వేరే పొద్దున్నే చెప్పాలా? మొదలెట్టాడా? వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిదేమోరా. నేను జాగ్రత్తగానే ఉంటాను నాన్న. కొంతమంది ఉంటారు ఎన్ని చెప్పినా అర్థం కాదు. అవును కాదు. నా బాక్స్. బాయ్ వదినా. సరే అమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తా నాన్న. బాయ్ అమ్మా. బాయ్ చిని. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాలేజీకా? కాదు, కాన్వెంట్ కి. ఎవరు చూడలేదు. టీచర్ మిమ్మల్ని హెచ్ఎం గారమ్మా. గేట్ దగ్గర టీచర్ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిలిచేరా? కోపానికి ఇంకో పదం చెప్పు. ఆవేశం, క్రోధం, కడుపు మంట. యు క్యాన్ గో. థ్యాంక్ యూ. తెలుగే సరిగ్గా రాదు కానీ తెలుగులో నావల్ రాసేయాలి. పాఠాలు దానికి చెప్పాలి, వీళ్ళకి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు దీన్ని చూసేసా? నువ్వు రా. తెలుగు. అయ్యో రామా, ఇది టేబుల్, ఇది సీట్. మళ్ళీ మనకి ఇంత పడుతుంది. అది కాదురా, అసలు నా ఏజ్ ఎంతరా? జస్ట్ 17. హ్యాపీగా కాలేజ్కి వెళ్ళాల్సిన ఏజ్. ఈ ఏజ్ లో నేను టీచర్ ఏంట్రా? ఆ ఇరానీ కేఫ్ కి గుడ్ స్టూడెంట్స్ కనిపించరా? ఏమన్నా అంటే స్టూడెంట్స్ కరెక్ట్ గా లేరు, కావాలంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసుకోమంటాడు. ఇది ఒక ఎడ్యుకేషన్ ఆరా? కాలేజ్కి వెళ్ళి చదివితేనే కదరా లైఫ్. బయటకు వెళ్ళి చూడు, ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు హ్యాపీగా కాలేజ్కి వెళ్తున్నారు. నాకు మాత్రం ఎందుకురా? స్టాప్. నా బాధ నీకు అర్థమైందా? ఎస్ టీచర్. నీకు? నో టీచర్. ఎస్ టీచర్. గో వెళ్ళి ఆడుకోండి. థ్యాంక్ యూ టీచర్. చాక్లెట్. ఆగాగు. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు, అందుకే ఇవాళ చాక్లెట్ తోనే వచ్చాను. ఒరే ఒరే ప్లీజ్ రా, ఈసారికి తీసుకోరా. రేపు 2 5 స్టార్ తీసుకొస్తాను రా. ప్లీజ్ రా, ఏడవకు. నిన్న డైరీ మిల్కే కదా తెచ్చుకున్నావు. ప్లీజ్ ప్లీజ్ రా. ఏయ్ వాడికి అసలు గుడ్ స్టూడెంట్సే కనిపించరా?
ఎంజిఎం కాలేజ్ రెండు టికెట్ ఎంజిఎం కాలేజా ఎంజిఎం కాలేజ్ దగ్గర బస్ ఆగదు ఏంటండి కాలేజ్ మీద బస్ పోతుంది కదా చూడండి కాలేజ్ దగ్గర బస్ ఆగదు ఆగదంట్రా ఇవాళ కూడా ఆపలేమా జూనియర్ ఎవరైనా ఉన్నారా? డ్రైవర్ అంకుల్ నువ్వేం చెప్పినా కాలేజ్ దగ్గర మాత్రం బస్సు ఆగదు. అది కాదు అంకుల్ మీ అమ్మాయి ఉందే కళ్యాణి అవును, మీలా కాదురా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మీ అమ్మాయి నేను డీప్ గా లవ్ చేస్తున్నాను అంకుల్. ఈ లవ్ లెటర్ మీ అమ్మాయికి ఇచ్చి మా లవ్ కి మీరే హెల్ప్ చేయాలి అంకుల్. నేను అప్పటి నుంచే చూస్తున్నాను. ఏ రోజైనా నీకు ఉద్యోగం వచ్చిందా? మరెందుకు రోజు షర్టు లోపలికి తోసుకొని టై బిగించుకొని ఎగేసుకొని వెళ్ళిపోతావు? బిల్డప్పా? ఏదో ఒక రోజు జాబ్ వస్తుందని ఆశ. అలాగే మా అన్నయ్య నన్ను ఏదో